2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ కొన్ని డేస్‌కి, కొన్ని టైమ్స్ అలాగే కొన్ని నంబర్స్‌కి ఇంపాక్ట్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ రోజు కనుక మనం మేనిఫెస్టేషన్ చేసినా, స్క్రిప్టింగ్ చేసినా, రైటింగ్ చేసినా, అఫర్మేషన్ చేసినా అది మనకి రిజల్ట్స్‌ని వితిన్ ఇన్‌స్టంట్‌గా వచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో అలా రేపు మనం మాట్లాడుకుంటే 12/12/2025. సో 12/12 పోర్టల్ కాబట్టి ఈ పోర్టల్ని ఎవరైనా కూడా యూజ్ చేసుకుంటే ఎలాంటి లాభం ఉండే అవకాశం ఉందంటారు? రేపు జరగబోయేది 12:12 చాలా పవర్ఫుల్ మేనిఫెస్టేషన్. పోర్టల్ అంటారు దీన్ని. పోర్టల్ అంటే కింద కామన్ బాక్స్లో టైప్ చేయండి 12 12 12 పోర్టల్ అంటారు. పోర్టల్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో దీనికోసం ఈ పోర్టల్ ఎనర్జీ కోసం చాలామంది, కొంతమంది స్పిరిచువల్ పీపుల్ కావచ్చు, చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ బాగా తెలిసిన వాళ్ళు ఎన్నో నెలలు, సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేస్తారు. అందుకే రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 6 o'clockకి ఆన్లైన్లో దీని గురించి నేను బ్రీఫ్గా ఒక స్పెషల్ క్లాస్ పెట్టాను. మీరు ఈ స్పెషల్ క్లాస్కి రావాలనుకుంటే December 15th మీరు ఎన్రోల్ చేసుకుంటే దానికి గిఫ్ట్గా, ఒక స్పెషల్ గిఫ్ట్గా రేపు క్లాస్ ఇవ్వబోతున్నాను. బోనస్ క్లాస్. అబ్సల్యూట్లీ. సో అసలు ఏంటి అయితే ఇప్పుడు నేను మీకు జస్ట్ ఒక ట్రైలర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఎంత పవర్ఫుల్ ఇది తెలుసుకుని మీరు December 15th క్లాస్కి ఎన్రోల్ చేసుకుంటే రేపు December 12th మార్నింగ్ 6 గంటలకి జరగబోయే ఆన్లైన్ క్లాస్లో మీకు ఇది బోనస్గా ఇస్తున్నాను. జాగ్రత్తగా అనుకోండి. December 15th ఎన్రోల్ చేసుకుంటే ఇది బోనస్. అయితే ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇది చాలా మందికి షేర్ చేయండి. వెరీ వెరీ పవర్ఫుల్. ఈ 12:12 ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ సంవత్సరానికి జరగబోయే లాస్ట్ పవర్ఫుల్, మళ్ళీ చెప్తాను, పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ పోర్టల్. లాస్ట్ ఇయర్ నేను ఈ వీడియో చేశాను 12:12. బెంగళూరు నుంచి ఒకరికి 5 లక్షలు, 10 లక్షలు మీరు ఈ పోర్టల్ ఎవరు చేయాలి? జాగ్రత్త ఉంది. స్టూడెంట్స్ చేసుకోవచ్చు. మీకు మ్యారేజ్ అవ్వట్లేదా, ఇల్లు సేల్ అవ్వట్లేదా, స్ట్రక్ అయిన మనీ ఉందా, లేదా ఏదైనా డ్రీమ్ చాలా రోజులు బట్టి డ్రీమ్ అవ్వకుండా అయిపోయిందా, దానికోసం ఇది ఒక బ్రహ్మాస్త్రం. గుర్తుపెట్టుకోండి, 12:12 ఒక బ్రహ్మాస్త్రం. నేను కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్. దాని గురించి నేను ముంబై నుంచి కూడా వచ్చేసానండి. సో అయితే ఇక్కడ చూస్తే 12th December ఏం జరుగుతుంది? రేపు మధ్యాహ్నం ఎగ్జాక్ట్గా 12:12 ఏం చేయాలో రేపు మార్నింగ్ ఆన్లైన్ క్లాస్లో చెప్తాను నేను. సో ఒకసారి చూద్దాం ఏం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఎందుకు అంత పవర్ఫుల్ అయితే చూస్తే మీరు 2025 ఇయర్, దీన్ని యూనివర్సల్ ఇయర్ అంటారు లా ఆఫ్ అట్రాక్షన్లో. సో 2 + 0 + 2 + 5 కలిపితే 9. 9 ఈజ్ ఎ యూనివర్సల్ నెంబర్. సో ఇంకా మీరు తీసుకుంటే అసలు ఏంటి ఇది చాలా స్పెషల్ ఏంటి, నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ దీంట్లో ఒక బల్బ్ పెట్టాను చూడండి. బల్బ్ ఏంటనంటే మీరు 2026 ఎంటర్ అయినప్పుడు గుడ్డిగా ఎంటర్ అవ్వద్దండి, ఒక ఎనర్జీతో ఎంటర్ అవ్వాలి. నేనేం చెప్తున్నాను, చాలామంది చెప్తున్నాను ఈ పాయింట్, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. 2025 మీరు అసంతృప్తితో 2026లోకి అడుగు పెడితే సేమ్ రిపీట్ అవుద్ది. ఒక పేపర్ మీద రాసి ప్రింట్అవుట్ ఇస్తే ఎలా అయితే వస్తుందో, మీరు 2026 ఏ మైండ్ సెట్తో మీరు ఎంటర్ అవుతారో 2026 కూడా మీకు అదే కనిపిస్తుంది, ఎన్ని ప్రయత్నాలు చేసినా. సో నేను మళ్ళీ చెప్తాను, ఆఖరిగా ఈ ఆపర్చునిటీ యూస్ చేసుకోండి. ఈ 2025 నా క్లాసెస్కి వచ్చి మీరు మైండ్ సెట్ మార్చుకొని 2026లోకి ఎంటర్ అవ్వాలి. చాలామంది అనుకుంటారంటే 2026లోనే మైండ్ సెట్ మార్చుకుందాం అనుకుంటారు. కాదు, 2025లో మైండ్ సెట్ మార్చుకొని 2026లోకి వెళ్ళాలి. ఇప్పుడు యుద్ధంకి వెళ్ళే ముందు మనం ఎలా అయితే అన్ని రెడీ చేసుకుని వెళ్తారో, మీరు 2026లో మీరు నిజంగా గెలవాలనుకుంటే యుద్ధంలో ఈ 15 రోజులు మానసికంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. సో ఇంకొంచెం చెప్తున్నాను, మళ్ళీ చూడండి జాగ్రత్తగా. సో ఇది 9 ఇయర్, ఇది మొత్తం కలిపిన 9 వస్తుంది. సో 9 ఈజ్ అ పవర్ఫుల్ నెంబర్. అయితే ఈ పోర్టల్ ఏమవుతుందంటే మేడం, కంప్లీట్గా ఇక్కడ నేను పాయింట్ చూపిస్తున్నాను. సో మన ఎనర్జీ అంటే మామూలు టైం కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మీరు మామూలు టైంకి చేసే అఫర్మేషన్ కన్నా, విజులేషన్ కన్నా, స్క్రిప్టింగ్ కన్నా, గ్రాటిట్యూడ్ కన్నా 12 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇది. సో అందుకే నేను దీనికి మీ డోర్స్ ఓపెన్ అవుతాయి, మేనిఫెస్టేషన్, మీ డ్రీమ్స్కి మేనిఫెస్టేషన్ డోర్స్ ఓపెన్ అవుతాయి. అయితే రేపు ఏం జరుగుతుంది ఇప్పుడు నేను చూపిస్తానండి. రేపు నేను చెప్పే టెక్నిక్ ఆన్లైన్ మార్నింగ్ క్లాస్కి వస్తే కర్మ క్లియర్ చేసుకోవచ్చు, ఎందుకంటే యూనివర్సల్ పవర్ని మనం వాడుకోవచ్చు. దాని తర్వాత డెస్టినీ షిఫ్ట్ చేసుకోవచ్చు. చాలామందికి ఒక క్లారిటీ ఉండదు లైఫ్లో ఏం చేయాలి, 2026లో ఏ బిజినెస్ చేయాలి. ఇప్పటిదాకా ఏదో కష్టపడ్డారు, అరే ఇన్కమ్ సరిపోవట్లేదు, 2026లో ఏదైనా కొత్తగా చేయాలి, ఏదో బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అని చాలామందికి తెలియదు, ఒక క్లారిటీ లేదు. కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి క్లారిటీ స్టేట్కి వెళ్తారు. సో ఇంకా మీరు తీసుకుంటే న్యూ చాప్టర్ యాక్టివేషన్, ప్రతి బుక్లో కొన్ని కొత్త పేజీలు ఉంటాయి. అలాగా మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకుంది, మన లైఫ్ ఒక బుక్ లాంటిదండి. ప్రతి బుక్ అయితే బుక్లో కొన్ని పేజీలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కొన్ని పేజీలు అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు. సో మన లైఫ్ కూడా ఒక బుక్కే, కొన్ని చాప్టర్స్ అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు. సో చాలామంది అనుకుంటారంటే
నా లైఫ్లో పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేవు జరగలేదు, కొత్త అంటే మెమరీస్ ఏం లేవు అనుకుంటారు. కానీ రేపు జరగబే టెక్నిక్స్తో మీరు కొత్త న్యూ చాప్టర్ యాక్టివేషన్ చేసుకోవచ్చు అనమాట. న్యూ చాప్టర్ అండ్ మీకు ఇప్పటిదాకా ఉన్న కష్టాలన్నింటినీ కూడా పూర్తిగా అంటే ప్యాకప్ అంటారు కదా, ప్యాకప్ చేసుకుని మేకప్ చేసుకుని టేకప్ అవ్వచ్చు రేపు. సో అయితే ఇప్పుడు ఇంకా చూస్తాం న్యూ అలైన్మెంట్ అంటే యూనివర్స్ రేపు హై ఎనర్జీతో ఉంటుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకి హయ్యర్ అలైన్మెంట్, అదేవిధంగా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో డివైన్ చూడండి ఇంటర్వెన్షన్ అంటే మీరు ఏంజిల్ నెంబర్స్ తీసుకుంటే 11 అని నాకు కనిపిస్తుంది. ఎప్పుడైనా మీకు 11 కనిపిస్తే న్యూ బిగినింగ్. రేపు 12 అయితే అదేంటనంటే చాలా పవర్. 11 కన్నా రేపు వెరీ పవర్ఫుల్ ఏంజిల్ నెంబర్ 12. సో ఇప్పుడు ఈ 3 జరుగుతాయండి. మీరు ఒకేసారి యూనివర్స్కి చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. రేపు మధ్యాహ్నం న్యూ బిగినింగ్ ఏదైనా మీరు ఎలా చేయాలి దానికి మేనిఫెస్టేషన్ చెప్తాను. రేపు ఎఫర్మేషన్స్ ఏం చేయాలి, స్క్రిప్టింగ్ ఏం చేయాలి, ఇంకా చూడండి డివైన్ పవర్తో మీరు ఎలా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్తాను. అండ్ ఇంకా మీరు తీసుకుంటే దిస్ ఇస్ న్యూ టైమ్ లైన్ యాక్టివేషన్. యూనివర్స్లోనే రేపు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకి న్యూ టైమ్ లైన్ యాక్టివేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రీసెట్ అంటే చూడండి, ఎప్పుడైనా మనం ఒక ల్యాప్టాప్ మొబైల్ సరిగ్గా పనిచేయకపోతే ఏం చేస్తాం, మనం చిరాకు కోపం వచ్చి సో వాడిని రీస్టార్ట్ చేస్తాం. రేపు యూనివర్స్ తన ఎనర్జీని రీస్టార్ట్ చేసుకుంటుంది. మీ లైఫ్ని రీసెట్ చేసుకోవచ్చు. అంటే మనం పైకి వెళ్ళాలనుకోండి, మనకు రెక్కలు అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు గాలి చాలామంది గాలి ఎగరాలి అని అనిపిస్తుంది కదా, మనం ఒక పారాషూట్ని పట్టుకుంటే మనం పైకి వెళ్ళిపోవచ్చు. సిమిలర్లీ రేపు యూనివర్స్ హై ఎనర్జీలో ఉంటుంది, రీస్టార్ట్ అవుతుంది, రీసెట్ అవుతుంది. ఆ టైంలో మనం దూరిపోవాలి. ఆ ఎనర్జీలోకి దూరిపోతే మనం ఆటోమేటిక్గా మారిపోతాం. సో అందువల్ల నేను చెప్తున్నాను, రేపు 12 గంటల 12 నిమిషాలకి రేపు December 15th ఎన్రోల్ చేసుకుంటే ఈ క్లాస్ ఫ్రీగా ఇస్తూ రేపు ఏం చేస్తానంటే ఓల్డ్ టైమ్ లైన్స్ని ఎలా కొలాప్స్ చేసుకోవచ్చు, న్యూ టైమ్ లైన్స్ ఎలా యాక్టివేషన్ ఇన్స్టెంట్లీ, మళ్ళీ చెప్తాను ఇన్స్టెంట్గా ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు. రేపు క్లాస్ మిస్ అయితే మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చూడగానే ఇమీడియట్గా మీరు ఫోన్ చేసిన టీమ్కి కింద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. మిస్ అవ్వద్దు. చాలామంది మీకు ఈ వీడియో కనిపించిందా అదృష్టం, కనిపించకపోతే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే కర్మ ఉంటుంది. ఈ కర్మ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా రానివ్వదండి. సో ఈ వీడియో మీకు కనిపించినా మీ కర్మను మీరు గెలిచేసినట్లే. సో అయితే ఇంకా మీరు తీసుకుంటే రేపు ఏం చెప్తాను, రేపు మార్నింగ్ క్లాస్లో చాలామంది అడుగుతారు, సార్ రేపు మార్నింగ్ క్లాస్లో మీరు ఏం చెప్తారు, మనీ ఎనర్జీ షిఫ్ట్ ఎలా చేసుకోవచ్చు అంటే 2026లోకి మనీ ఫ్రీక్వెన్సీతో ఎలా ఎంటర్ అవ్వాలి, ఏ ఫ్రీక్వెన్సీలోకి ఎంటర్ అవ్వాలి. సో ఇంకా మీరు తీసుకుంటే స్కేర్సిటీ మైండ్ సెట్, మనకి గుర్తుపెట్టుకోండి స్కేర్సిటీ మైండ్ సెట్, సక్సెస్ మైండ్ సెట్ అని మెయిన్గా 2 ఉంటాయి. రేపు పోర్టల్ వాడుకుంటే సామాన్యుడి నుంచి సంపన్నుడు అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను చేయబోతున్నాను ఒక టెక్నిక్ సైకాలజీ. ఈ మధ్య రీసెంట్గా ఒక కాన్సెప్ట్ వచ్చింది, వెల్త్ సైకాలజిస్ట్. జాగ్రత్తగా ఉండండి, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మనీ సైకాలజిస్ట్. నన్ను చాలామంది అడుగుతారు, అన్వర్ నువ్వు ఎవరు అంటే నేనేం చెప్తాను అంటే ఐఎమ్ ఏ మనీ సైకాలజిస్ట్. సో అంటే మనీ సంపాదించడానికి కూడా ఒక సైకాలజీ ఉంది. డాక్టర్ మార్గన్ హౌసెల్ రాసిన ద సైకాలజీ ఆఫ్ మనీ, ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలు నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి మనిషికి ఒక మనీ సైకాలజిస్ట్ ఉండాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి. రేపు నేను ఏం చేస్తానంటే స్కేర్సిటీ మైండ్ సెట్, దీన్ని సైకాలజీలో గుర్తుపెట్టుకుని ఫోమో అంటారండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి FOMO. మళ్ళీ చెప్తున్నాను FOMO అంటే ఏంటంటే ఫియర్ ఆఫ్, F అంటే ఫియర్, O అంటే ఫియర్ ఆఫ్, M అంటే మిస్సింగ్, O అంటే అవుట్. ప్రతి మనిషి తన జీవితంలో, నేను ఒక రీసెర్చ్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ప్రతి మనిషి చాలామంది ఎంత డబ్బు ఉన్నా ఏదో మిస్ అవుతున్నాం. ఆపర్చునిటీ చేతిలో ఉంటుంది డబ్బు సంపాదించడానికి, కష్టపడితే డబ్బు వస్తుందని తెలుసు, కానీ ఏదో మిస్ అయిపోతున్నాను లైఫ్లో అని ఒక బాధ ఉంటుందండి. సో అది నేను మీకు క్లియర్గా రేపు స్కేర్సిటీ మైండ్ సెట్ నుంచి సక్సెస్ మైండ్ సెట్ తీసుకొస్తాను. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, మీరు 2017 నుంచి 25 వరకు ఏదైతే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారో అవన్నీ కూడా రేపుకి గుడ్ బై చెప్పవచ్చు ఈ టెక్నిక్తో. దిస్ పోర్టల్ ఆ సైకిల్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఎక్స్క్లూజివ్ ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నాను 2015 నుంచి 2025 వరకు మధ్య ఎవరైతే ఫైనాన్షియల్గా పెద్ద గ్రోత్ లేదు, సక్సెస్ లేదు, కొంతమందికి డబ్బు వస్తాయి కానీ ఖర్చు అయిపోతుంటుంది. సో అలాంటి మీకు చెక్ పెట్టాలనుకుంటే రేపు పోర్టల్ యూస్ చేసుకోమని చెప్తాను. అండ్ ఫైనల్గా రేపు చెప్పబోయేది అంటే న్యూ మనీ గేట్స్ ఓపెన్ అవుతాయి, అందులో మీరు ఎలా దూరిపోవచ్చు అని చెప్తాను. కొన్ని సినిమాలు మీరు చూపిస్తారు, కొంతమంది లాస్ట్ ఇంకొక 1 minute క్లోజ్ అయిపోయి చక్కని దూరిపోతారండి. ఆ లోన్కి వెళ్ళిన కొత్త ప్రపంచం కనిపిస్తుంది. రేపు పోర్టల్ మీరు యూస్ చేసుకుంటే 2026 మీకు మనీ ఇయర్గా మారిపోద్దండి. రేపు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి ఒక మంచి ఇనిషియల్గా స్టెప్ అనొచ్చా సార్? 100% పక్కా. సో ఇంకా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీరు కండక్ట్ చేసే క్లాసెస్లో అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా అయ్యే ఛాన్స్ ఉందంటారు? మీరు నిజంగా 2026ని ఒక మనీ ఇయర్గా, హ్యాపీ ఇయర్గా, సక్సెస్ఫుల్ ఇయర్గా, ఎనర్జెటిక్ ఇయర్గా, పాజిటివ్ ఇయర్గా మార్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ మీరు కాల్ చేసి ఇమ్మీడియట్గా రేపు December 15th నుంచి జరగబోయే క్లాసెస్కి ఎన్రోల్ చేసుకుంటే ఈ రేపు జరగబోయే క్లాస్ అబ్సల్యూట్లీ బోనస్గా ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.